నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, అన్ని రంగాల్లో కూడా యంత్రాలు వచ్చేసాయి. ఇక వ్యవసాయంలో కూడా ఎంతో తోడ్పాటునిస్తున్నాయి యంత్రాలు. అయితే ప్రస్తుతం ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి పంటలకు సంబంధించి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, చిన్న సన్నకారు రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి యంత్రాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు వివిధ పంటలో యాంత్రీకరణకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ డి అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ మనం యాంత్రీకరణ గురించి మాట్లాడుకునే ముందు అసలు వ్యవసాయంలో ఈ యంత్రాల వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఏం చెప్తారు సార్? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఆధునిక వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైనది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ అంటే ఏమిటి? ముందుగా మనకి ఈ వ్యవసాయంలో వ్యవసాయ కార్యకలాపాలను, అంటే మనం భూమి దుక్కి దున్నడం నుంచి పంటను మార్కెట్కి తీసుకెళ్లే వరకు వ్యవసాయంలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే వ్యవసాయ యాంత్రీకరణ అని అంటారు. సో దీనివల్ల మనకు రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకి కూలీల కొరత ఎక్కువగా ఉన్నది. సో అంటే కూలీల కొరత ఏ విధంగా ఉంది? ఒకప్పుడు మనకి వ్యవసాయానికి కూలీలు చాలా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వ్యవసాయం పైన ఆసక్తి చూపకపోవడము, వారు జీవనోపాధి కోసం వివిధ రంగాల్లోకి రావడము, కొందరు ఇంకా వేరే పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోవడం వలన మనకి కూలీల కొరత అనేది ఈరోజు ఎక్కువగా చూస్తున్నాం. ఆ కూలీల కొరత మనకి నుంచి మన రైతులు వారి బాధ నుంచి తప్పించుకోవాలంటే మనకి వ్యవసాయ యంత్రాల అవసరం ఎంతో ఉంది. సో మనం దాని లాభాలు చూసుకున్నట్టయితే మనకి ఒకటి, మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవడం. సో మనకి ఇప్పుడు భూమి దుక్కి దున్నాలన్నా, వర్షం పడగానే భూమి దుక్కి దున్నడము, విత్తనాలు వేయడము, పంట కోయడం, వాటికి కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. సో మనకు పంట కోసే సమయంలో ఒక్కొక్కసారి అకాల వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. అలాంటి సమయాలలో మనం పంటని కోయాలి అంటే మనకి యంత్రాల అవసరం ఎంతో ఉంటుంది. కొన్నిసార్లు మనకి భూమి దుక్కే సమయంలో కూడా మనకి తేమ ఉన్నప్పుడే మనం భూమి దున్నాలి కాబట్టి అలాంటి సమయంలో కూడా మనం యంత్రాలని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అనేది మన దేశంలో మనం సగటున 47% వరకు మనకు వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఉన్నది. మిగతా దేశాల్లో కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు చూస్తే మనం కూడా దేశీయ సగటులో కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాము. సో వీటిలో కూడా మనం ఒక్కొక్క కార్యకలాపాలు, మనకు టిల్లేజ్ చూసినట్టయితే మనకి 70% వరకు మనం మెకనైజేషన్ అందుబాటులో ఉంది. సో అన్నిటికంటే ఎక్కువ మనకి కోత, వరి కోత కావచ్చు, గోధుమ కావచ్చు, మనకి మొక్కజొన్న కావచ్చు, సో లాంటి పంటలకు కూడా మనకి 70 to 80% వరకు మనకి వ్యవసాయ యాంత్రీకరణ అనేది అందుబాటులో ఉంటుంది. సో మనకి ఇంకోటి, మనకు కూలీల బాధ నుంచి మనం రైతులకి విముక్తి కలుగుతుంది. వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉండడం వలన మనకు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈ వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం వల్ల మనం వ్యవసాయ పనులు అన్నింటినీ కూడా సకాలంలో నిర్వహించుకోవడం వలన ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది. సో దీంతో పాటు మనకి గ్రామీణ యువత కావచ్చు, లేదంటే రైతులకు కావచ్చు, వారికి జీవనోపాధి కూడా కలుగుతుంది. ఎలా అంటే వాళ్ళు మిషనరీ కొనుక్కొని వారి పనులకు ఉపయోగించుకుంటూ వేరే వారికి కూడా అద్దె ప్రాతిపదికన ఇచ్చినట్టయితే వారికి అదొక అదనపు ఆదాయ వనరుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. సో మనకి వ్యవసాయ యంత్రం వల్ల చాలా లాభాలు ఉన్నాయి రైతులందరూ కూడా. సో అందరూ కూడా మనకి ఉపయోగించుకుంటే చాలా మంచిది. సార్, మనం 1 by 1 మాట్లాడుకుందాం. వ్యవసాయానికి సంబంధించి ముందు దుక్కి దున్నటం గురించి మాట్లాడితే, దుక్కి దున్నడానికి ఉపయోగించేటువంటి యంత్రాలు, ముఖ్యంగా ఆధునిక యంత్రాలు ఏమైనా ఉన్నాయా సార్? వాటి గురించి. సో మనం రైతులందరూ కూడా దుక్కి దున్నడానికి సాధారణంగా రెక్క నాగలి, పల్లెపు నాగలి అంటే ఎంబీ ప్లవ్, డిస్క్ ప్లవ్, కల్టివేటర్స్, ఇవన్నీ కూడా చాలామంది వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో మనకి రోటావేటర్ కూడా ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రతి రైతు కూడా మనకి రోటావేటర్ని వాడుతున్నారు. ఈ రోటావేటర్ల వల్ల కలిగే లాభం ఏంటంటే, మనం అంతకుముందు కాలంలో ఈ రెక్క నాగలు కావచ్చు, పల్లెపు నాగలు వాడిన తర్వాత సో మళ్ళీ మనకు వాటి నుంచి ఏర్పడే పిల్లలన్నీ కూడా పగలగొట్టడానికి, భూమిని చదును చేసుకోవడానికి మళ్ళీ మనకు హ్యారో కావచ్చు, కల్టివేటర్ కావచ్చు వాడుతూ ఉండేవారు. ఈ రోటావేటర్ వల్ల మనకి భూమి ఒకేసారి మన ప్రథమగా మరియు ద్వితీయ దుక్కి దున్నడానికి ఉపయోగిస్తాము. ఒకేసారి దున్నడము మరియు సమానంగా భూమి అంతా కూడా సమానంగా అవుతుంది. డైరెక్ట్గా మనకు సీడ్ బెడ్ అని తయారవుతుంది. సో ఆ సీడ్ బెడ్ తయారైన తర్వాత డైరెక్ట్ మనం విత్తనాలు వేసుకోవడానికి డైరెక్ట్ మనం విత్తనం వేసుకోవచ్చు. ఈ రోటావేటర్లో మనకి సాధారణంగా 36 బ్లేడ్లు లేదా 42 బ్లేడ్ల వరకు మనకి అందుబాటులో ఉంటాయి. దీంట్లో పొడి దుక్కులకైతే మనకు ఎల్ టైప్ బ్లేడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ
మరి వరి పొలంలో అయితే మనకు జే టైప్ కావచ్చు, సి టైప్ బ్లేడ్స్ అనేవి అనువుగా ఉంటాయి. సో ఈ బ్లేడ్స్ మార్చుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ట్రాక్టర్ పైన లోడ్ అనేది పడుతుంది. ఒకే ఎల్ టైప్ బ్లేడ్ని మనం పొడి దిక్కుకి అండ్ వరి పొలంకి దున్నట్టయితే మనకు దమ్ము చేసుకోవడానికి వాడుతున్నట్టయితే ట్రాక్టర్ పైన లోడ్ ఎక్కువ మనకి వరి పొలం దున్నప్పుడు లోడ్ పడుతుంది. దానివల్ల మనకి డీజిల్ కూడా వాళ్ళకి ఖర్చు అవుతుంది. సో దానివల్ల మనకి అలాంటి చిన్న చిన్న ఉపాయాలు వాళ్ళు చిన్న చిన్న పనుల వారికి మనకు సమర్థంగా తెలుసుకొని అంటే రోటవేటర్ని ఎలా వాడుకోవాలని తెలుసుకోవడం వల్ల వారికి కొంచెం డీజిల్ ఖర్చు కూడా అవన్నీ కూడా మనకు తగ్గించుకోవచ్చు. ఎస్ సార్, ఇంకొకటి పచ్చి రొట్టు వేయడం అనేది పంటకు మంచిది, భూమికి మంచిది, వేయండి అని చెప్తుంటారు. అయితే కూలీల కొరత కొంత ఉంటుంది కాబట్టి పచ్చి రొట్టె పైరు వేస్తే దాన్ని దున్నడానికి ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? పచ్చి రొట్ట అనేది మనకి రైతులు ఎక్కువగా వీరు భూసారం పెరగడానికి వేస్తూ ఉంటారు. అది మనకు చాలా మంచిది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇది రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అని అంటారు దీన్ని. ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అనేది ఏం చేస్తుందంటే ఒకే సమయంలో 3 పనులను కూడా నిర్వహిస్తుంది. సో అంతకుముందు మన పచ్చిరొట్ట పైరుని నిర్వహించాలి అంటే రైతులందరూ కూడా ఎంబీ ప్లవ్ చేసిన తర్వాత రోటవేటర్ని ఉపయోగించేవారు. సో అప్పుడు ఏమవుతుందంటే పొలం దున్నడం ఒకసారి అవుతుంది, మరియు ఈ పచ్చిరొట్ట పైన మళ్ళీ భూమిలో కలి దున్నడానికి ఇంకొకసారి చేయాల్సి వచ్చేది. ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అనేది మనకి ఉపయోగించడం వల్ల 3 పనులు ఒకేసారి అవుతాయి. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకి ముందు ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ ముందు మనకి బ్లేడ్స్ ఉంటాయి. ఈ కటింగ్ బ్లేడ్ అనేది ఏం చేస్తుందంటే ఆ పచ్చిరొట్ట పైరును చిన్న చిన్న ముక్కలుగా చేసి అది నేలపైన పడేస్తుంది. సో దాని వెనకాలే మనకి ఎంబీ ప్లవ్ రెక్కనాగలని 2 రెక్కనాగలు ఉంటాయి. ఆ రెక్కనాగలు ఏం చేస్తాయంటే భూమిని దున్ని మరలా తిప్పివేస్తుంది. సో ఆ తిప్పివేసిన దానిని పక్కన ఉన్న ఎంబీ ప్లవ్ మన రెక్కనాగల పక్కన ఉన్న క్రషర్ బ్లేడ్స్ అని అంటారు. అవి మనకి రోటవేటర్ బ్లేడ్స్ షేప్ ఎల్ షేప్లో ఉంటాయి. అవి మట్టిని ఏదైతే ఆ మట్టిని తిప్పివేసిన మట్టిని అదంతా కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఆ పైరుని అంతా కూడా మనకి భూమిలో కలియదున్నేలాగా చేస్తుంది. సో ఈ యంత్రం వాడిన తర్వాత ఒక 10 నుంచి పొడి దుక్కు అయితే మనకి 10 నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రోటవేటర్ వేసుకొని మనం మళ్ళీ విత్తనాలు నాటుకోవచ్చు. సో వరి పొలంలో దమ్ము చేయడానికి అయితే మనకి నీరు పెట్టుకుని ఒక వారం తర్వాత మళ్ళీ మనం రోటో పడ్లర్ కావచ్చు రోటోవేటర్తో కానీ దున్నుకున్నట్టయితే మనకి ఆ పైరంతా కూడా మనకి భూమిలో కలుస్తుంది. సో దీని యొక్క ధర మనకు సుమారుగా మనకి 1,80,000 వరకు ఉంటుంది. దీని యొక్క పని సామర్థ్యం మనకి రోజుకి ఒక 5 ఎకరాల వరకు మనం చేసుకోవచ్చు. ఓకే సార్, మన దగ్గర ఎక్కువగా పండిస్తున్నటువంటి పంట వరి కాబట్టి మీరు వరి పొలం దుమ్ము చేయడం గురించి మాట్లాడారు కాబట్టి ఇంకా యంత్రాల గురించి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి. సో మనకి ఇందాక చెప్పినట్టు రోటోవేటర్ని కూడా కొందరు రైతులు మనకి దమ్ము చేయడానికి వాడుతూ ఉంటారు. రోటోవేటర్ని మనం పొలానికి ఎందుకు వాడకూడదు అని అంటామంటే రోటోవేటర్ అనేది చాలా బరువుగా ఉంటుంది. సో ఆ బరువుగా ఉండడం వల్ల మనకి ఆ లోడ్ అంతా కూడా ట్రాక్టర్ మీద పడి సాయిల్ కాంపాక్షన్ అవ్వడము అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి మార్కెట్లో రోటో పడ్లర్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రోటో పడ్లర్ అనేది ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకు దాదాపుగా 250 కిలోల వరకు ఉంటుంది. ఈ రోటో పడ్లర్ విడ్త్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, దాదాపు 8 ఫీట్ల వరకు అందుబాటులో ఉంటుంది. దీనిలో బ్లేడ్స్ కూడా మనకి 54 నుంచి దాదాపుగా 72 బ్లేడ్లు అంటే సైజును బట్టి రోటో పడ్లర్ యొక్క సైజును బట్టి మనకు మారుతూ ఉంటాయి. ఇందులో స్పెషలైజ్డ్ మెషినరీ ఎందుకు అంటే ఇది మనకు దీంట్లో జే టైప్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఈ జే టైప్ బ్లేడ్స్ అనేవి కొంచెం మనకు 5 ఇంచుల వరకు మనకి డెప్త్కి వెళ్ళిన తర్వాత డెప్త్ దున్నుతుంది. మరియు దీనికి సాయిల్ అనేది ఎక్కువగా పట్టుకోదు. మనకి రోటోవేటర్ బ్లేడ్స్కి అయితే సాయిల్ అనేది ఎల్ టైప్ బ్లేడ్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి సాయిల్ అతుక్కుపోతుంది. ఈ జే టైప్ బ్లేడ్లో మనకి సాయిల్ అనేది అతుక్కుపోదు కాబట్టి ఈ పొలం దమ్ చేసేటప్పుడు అంతా మన పొలం అంతా కూడా మంచి మజ్జిగలాగా అవుతూ మనకి నాటుకోవడానికి రెడీగా ఉంటుంది. ఓకే అనిల్ గారు, ఈ గట్లు చెక్కే యంత్రం గురించి వింటున్నామా? అసలు ఈ గట్లు చెక్కే యంత్రం అనేది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. మనకు గట్లు చెక్కడానికి మనకు అంతకుముందు రైతులు పొలంలోకి వెళ్ళి పార తీసుకొని వాళ్ళు గట్లు చెక్కుతూ ఉండేవారు. సో ఈ గట్లు చెక్కడానికి వారికి చాలా సమయం పట్టేది. దానివల్ల వారికి రైతులకి కూలీల ఖర్చు కావచ్చు, కూలీల శ్రమ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఈ మధ్య కాలంలో గట్లు చెక్కే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దానివల్ల రైతులు సులభంగా ఈ పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గట్లు చెక్కే యంత్రం మనం ట్రాక్టర్ పీటీఓ సహాయంతో నడపబడుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి 3 భాగాలు ఉంటాయి. ఒకటి రోటోవేటర్ బ్లేడ్స్ కలిగిన ఒక యూనిట్ ఒకటి సపరేట్గా ఉంటుంది. ఇంకొకటి
కోన్ షేప్లో ఉన్న చక్రం ఒకటి ఉంటుంది, దాని పక్కనే రోలర్ కూడా మనకి అటాచ్ చేయబడుతుంది. ఈ రోటోవేటర్ బ్లేడ్స్ ఇవి మనకు భూమికి ఆపోజిట్లో తిరిగి ఆ సాయిల్ అంతా కూడా దున్నిన సాయిల్ అంతా కూడా మనకి పాత ఆల్రెడీ మనకి ఒడ్డు ఉంటుంది కాబట్టి ఆ ఒడ్డు పైకి ఎగదోస్తుంది. ఆ ఎగదోసిన మట్టి రోలర్ సహాయంతో మనకి ప్లాస్టరింగ్ లాగా మనకి స్మూత్గా అణగదొక్కబడుతుంది. సో దాంతోపాటు మనకు ఏదైతే మనకు కోన్ షేప్లో ఉన్న చక్రం ఉంటుందో ఆ చక్రం అనేది మనకు సైడ్ ఒడ్డును ఏదైతే మనకి పక్కనున్న ఒడ్డును అంతా కూడా కట్ చేసుకుంటూ దాన్ని స్మూత్గా చేసుకుంటూ ఏదైనా గడ్డి ఉన్నా కానీ దాన్ని కట్ చేసేస్తుంది. సో ఇలా చేయడం వలన రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు ఒక గంటలో 3 ఎకరాల వరకు వాళ్ళు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం ధర మనకు దాదాపుగా 2,50,000 వరకు ఉంటుంది. సో ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. మనకి ఒక 20 నిమిషాల్లో మనం ఒక ఎకరం కంప్లీట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి సో పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ అవుతాయి. లేదు కొన్ని సందర్భాలలో మనకు గట్లనేవి పెద్దగా ఉంటాయి, కొన్ని ఎత్తు గట్లు ఉంటాయి, అంటే మీద ఒక పొలం కింద ఒక పొలం ఉంటుంది. ఆ గట్లు పెద్దగా ఉన్నప్పుడు కింద ఏదైతే మనకి పల్లపు కోన్ షేపుడ్ చక్రం ఉంటుందో దాన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ఎల్ టైప్ బ్లేడ్ ఉపయోగించి మనం కింద ఉన్న గట్టుని కట్ చేసుకొని మనం గట్లను మనకు సమర్థంగా చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మనం ట్రాన్స్పోర్టేషన్ టైంలో కూడా మనం ఏదైతే మనకి కోన్ షేపుడ్ చక్రం ఉంటుందో ఆ చక్రాన్ని మనం ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా మనకు డిజైన్ చేయబడింది. సో ఇది కూడా మనకి ట్రాక్టర్ మనకు నడపడానికి 45 HP ట్రాక్టర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్స్ అవసరం ఉంటాయి. ఇవి కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఇంకొకటి వరి నాటు వేయడానికి ఉపయోగించడానికి ఎలాంటి యంత్రాలు ఉన్నాయి, అసలు ఏవి మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి? సో మనకి వరి నాటు వేయడానికి ఉన్న యంత్రాలు రైతులు ఇప్పుడు సాధారణంగా చాలామంది రైతులు మనకు వెదజల్లే పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. అంతకుముందు రోజుల్లో మనకి వరి నారును మనం ఒక చోట పెంచుకొని తర్వాత మనకు వరి నారు పీకేసి మళ్ళీ మనము నాటుకునే పద్ధతి ఉండేది. సో ఇప్పుడు ఉన్న పద్ధతులలో సో ఒకటి మనకి డ్రమ్ సీడర్తో వరిని నేరుగా విత్తే విధానం, దీన్ని మనం వెట్ సీడర్ రైస్ అని అంటారు. ఈ డ్రమ్ సీడర్ ఏంటంటే మనకు దీంట్లో మనకు 8 వరుసల డ్రమ్ సీడరు, 6 వరుసల డ్రమ్ సీడర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రమ్ సీడర్ మనకు దీంట్లో మనకు విడ్త్ వచ్చేసరికి రో టు రో విడ్త్ వచ్చేసరికి మనకి 25 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్ల రో టు రో విడ్త్ ఉంటుంది. మనం మొక్కకి దూరం కూడా మనకు 10 సెంటీమీటర్లు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి దానిపైన ఆ డ్రమ్ పైన హోల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇది మనకి మనిషితో లాగబడుతుంది. సో దీనికి ఎలాంటి యంత్రం కానీ ఎలాంటి ఉండదు. మనకు సాధారణంగా ఒక మనిషి లాక్కొని వెళ్ళేలాగా ఇది అందుబాటులో ఉంటుంది. సో దీన్ని మనం ఈ యంత్రంతో మనం విత్తనాలు నాటుకునేటప్పుడు కొన్ని సూచనలు మనం పాటించాల్సి ఉంటుంది. సో దీంట్లో పూర్తిగా మొలకెత్తిన విత్తనాలు నాటినట్టయితే ఆ డ్రమ్ సీడర్లో ఉన్న హోల్స్ నుంచి కొన్నిసార్లు మనకు విత్తనాలు కింద పడకుండా తట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని మనకు ముద్దలాగా కొన్ని వేర్లు మొలకెత్తిన విత్తనాలన్నీ కూడా మనకి ఒక ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఒక 24 గంటల పాటు మనం ముందుగా విత్తనాలను నానబెట్టుకొని తర్వాత ఇంకొక 24 గంటల పాటు మనం వాటిని మడిలా కట్టేసుకోవాలి, మండే కట్టిన తర్వాత ఆ విత్తనం ఏదైతే ఉంటుందో అది మనకి ముక్కు పగలడం అంటారు దాన్ని. సో అది చిన్నగా మనకు ఆ ముక్కు పగిలినప్పుడు మనం ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్తో విత్తుకునేటప్పుడు ఎక్కువ నీరు కూడా ఉండకూడదు. ఎక్కువ నీరు ఉన్నట్టయితే ఏమవుతుందంటే మనకి ఏదైతే విత్తనాలు మనకు డ్రమ్ సీడర్ నుంచి కింద పడుతుంటాయో అవి నీళ్ళలో తేలి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం మనకి ఆ నీరు అనేది కొంచెం తక్కువగా ఉండాలి. ఆ విత్తనాలు కూడా మనకి లైన్లో పడ్డప్పుడు ఎలాంటి కొట్టుకుపోకుండా అవకాశాలు ఉంటాయి. సో ఇంకోటి మనకు ఈ డ్రమ్ సీడర్తో విత్తుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి పక్షుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. సో పక్షులు కూడా మనకి వాటిని తినే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అదొక చిన్న నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మనకు. సో ఇలా ఈ డ్రమ్ సీడర్తో మనకు ఇది చిన్న రైతులకైతే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు దీని యొక్క ధర కూడా వచ్చేసరికి మనకు 5,500 నుంచి 6,000 లోపే ఉంటుంది. ఇది చిన్న రైతులకు బాగా ఉపయోగపడుతుంది. వారి యొక్క చిన్న పొలాలకి వాళ్ళు విత్తుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి వరి విత్తన పద్ధతిలో ఇంకోటి డైరెక్ట్ సీడెడ్ రైస్ అని అంటారు. ఎలా అయితే మనం సీడ్ డ్రిల్ని విత్తనాలు వేసే యంత్ర పరికరాన్ని
వేరే పంటలకు ఉపయోగిస్తాము, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, అలాంటి పంటలకు ఉపయోగిస్తాము, అదే సీడ్ డ్రిల్ని మనం మన వరి విత్తుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కానీ వరి విత్తుకోవడానికి మనకు దీంట్లో సీడ్ మీటరింగ్ మెకానిజం అనేది డిఫరెంట్, కొంచెం వేరుగా ఉంటుంది. ఇది మనం ఫ్లూటెడ్ రోలర్ అని అంటాము. ఆ ఫ్లూటెడ్ రోలర్ మెకానిజంని మనం ఈ సీడ్ డ్రిల్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. సో మనకు ఈ యంత్రం అనేది మనం ట్రాక్టర్ సహాయంతో నడపబడుతుంది. మనకు 35 HP ట్రాక్టర్ నుంచి అంతకంటే ఎక్కువ HP ఉన్న ట్రాక్టర్స్ మనకి ఉండడం వలన మనకి మనం దీంతో వరి విత్తుకోవచ్చు. సో సాధారణంగా మళ్ళీ ఇంకొక పద్ధతి మెకానికల్ ట్రాన్స్ప్లాంటింగ్ వీడింగ్ అని అంటారు. మెకానికల్ ట్రాన్స్ప్లాంటింగ్ అని అంటారు. ఈ మెకానికల్ ట్రాన్స్ప్లాంటర్ తోటి కూడా మనం వరి నాటుకోవచ్చు. సో ఈ మెకానికల్ ట్రాన్స్ప్లాంటర్ తోటి నాటుకోవాలంటే మనం నర్సరీని మనం ప్రత్యేక పద్ధతిలో గ్రో చేసుకోవాల్సి ఉంటుంది. ట్రే పద్ధతి కావచ్చు, లేదంటే పాలిథిన్ షీటు బెడ్ పైన కావచ్చు. సో ఇది మనం నర్సరీని గ్రో చేసుకున్న తర్వాత 12 నుంచి 15 రోజుల నారుని మనం ఈ మెషిన్ తోటి విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అనేది ఇది స్వయం చోదక శక్తి. ఇది మనకు పెట్రోల్ ఇంజన్ తోటి నడపబడుతుంది. సో దీనికి వెనకాలే మనకు దీనికి 4 వీల్స్ మనకి అటాచ్ చేయమంటే 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ లాగా. సో వెనకాలే మనకి ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ మెకానిజం ఉంటుంది. ఆ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ మెకానిజంలో ఫింగర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫింగర్స్ మనకి ఆ వెనకాల ఫీడింగ్ యూనిట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఫీడింగ్ యూనిట్ నుంచి మనకి మొక్కల్ని తీసుకొని వేర్లలో మనకి నేలలో నాటుతూ ఉంటాయి. సో దీని యొక్క ఖర్చు కూడా మనకి దీని మిషన్ యొక్క ధర వచ్చేసరికి 14 లక్షల నుంచి 18 లక్షల వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. సో అందుకే మనం ఖర్చుతో కూడుకున్నవి. ఇంకోటి మనకు లేటెస్ట్ పద్ధతి కూడా వచ్చింది. మనకి ఇప్పుడు డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు వ్యవసాయంలో. ఈ డ్రోన్స్ తోటి కూడా మనకు వరి విత్తుకునే పద్ధతి కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలాంటి పద్ధతులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకే అనిల్ గారు, ఇప్పుడు మెట్ట పంటలు ఉంటాయి కదా, అవి విత్తుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏవి అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది? సో వరితో పాటు మనకి వివిధ మెట్ట పంటలకు కూడా మనకి అందుబాటులో డిఫరెంట్ మెషినరీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకు సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అని అంటారు. చాలామంది రైతులు వీటిని వాడుతున్నారు. సో వాటితో పాటు మనకు రిడ్జు ప్లాంటర్, జీరో టిల్ డ్రిల్, సూపర్ సీడరు ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లో దీంట్లో ముఖ్యమైన భాగాలు ఏముంటాయంటే మనకి సీడ్ హోపర్ ఒకటి అవ్వచ్చు, ఇంకోటి ఫెర్టిలైజర్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఫెర్టిలైజర్ హోపర్ 2 బాక్సులు సపరేట్గా ఉంటాయి. మరియు దీంతో పాటు ఒక సీడ్ మీటరింగ్ మెకానిజం అని ఒకటి యూనిట్ ముఖ్యమైన ఒకటి ఉంటుంది. అది ఆ మీటరింగ్ మెకానిజం ఏం చేస్తుందంటే ఈ సీడ్ హోపర్లో ఉన్న సీడుని తీసుకొని మనకి కింద సాళ్ళలో మనకి ఏదైతే ఫర్ ఓపెనర్స్ చేస్తున్న సాళ్ళలో విడిచేలా చేస్తుంది. ఈ సీడ్ మీటరింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో మనకి కందులకి ఒక సీడ్ మీటరింగ్ మెకానిజం ఉండొచ్చు, మొక్కజొన్నకి ఒక రకమైనది ఉంటుంది, పత్తికి అయితే ఒక రకం ఉంటుంది. ఎందుకు వేరువేరుగా ఉంటాయంటే వీటి అన్నీ కూడా మనకు విత్తనాల సైజు కానీ షేప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మొక్కజొన్న చూసుకున్నట్టయితే మనకు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, వేరుశెనగ అయితే కొంచెం రౌండ్గా ఉంటుంది, వరి కొంచెం పొడుగ్గా ఉంటుంది. కాబట్టి అన్ని పంటలకు కూడా ఒకే రకమైన సీడ్ మీటరింగ్ మెకానిజం అనేది మనకు పనిచేయదు. సో అందుకే మనం ఏ పంటను విత్తుకుంటామో ఆ పంటకు తగిన సీడ్ మీటరింగ్ మెకానిజంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో అలా మార్చుకుంటేనే మనకు కరెక్ట్ సీడ్ రేట్ అనేది కూడా మనం మెయింటైన్ చేయగలం. ఆ సీడ్ రేట్ అనేది మనకు ఒక ఎకరాకి ఎంత విత్తనం విత్తాలి అనే దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ సీడ్ రేటు మనకు విత్తనం విత్తుకోవడానికి కూడా కొన్ని మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఫెర్టిలైజర్ కూడా మనం ఎక్కువ ఫెర్టిలైజర్ వేయాలన్నా తక్కువ వేయాలన్నా మనకు ఫెర్టిలైజర్ యూనిట్లో మనకి ఏదైతే ఆ ఫెర్టిలైజర్ యూనిట్లో మనకున్న కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద ఫర్ ఓపెనర్స్ మనకి జనరల్గా ఈ సీడ్ డ్రిల్ అనేది కల్టివేటర్ పైన అమర్చబడి ఉంటుంది. ఇది మనకు ట్రాక్టర్తో లాగబడుతుంది. ఈ పరికరాన్ని మనం ఆపరేట్ చేయాలంటే మనకు 35 HP కంటే ఎక్కువ అశ్వశక్తి ఉన్న ట్రాక్టర్స్ అవసరం ఉంటాయి. కొన్ని చిన్న ట్రాక్టర్లు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న ట్రాక్టర్లు కూడా మనకి 15 HP కావచ్చు, 20 HP కావచ్చు, వాటికి కూడా మనకు సీడ్ డ్రిల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వాటితో పాటు సీడ్ డ్రిల్తో పాటు మనకి రిడ్జ్ ప్లాంటర్ అంటారు. ఈ రిడ్జ్ అనేది మనకు బోదెలు చేయడానికి, బోదెలు చేసిన వెంటనే మనకు ఆ బోదెల పైన విత్తనాలు విత్తడానికి ఈ రిడ్జ్ ప్లాంటర్ అనేది మనకి ఉపయోగిస్తారు.
ఈ రిడ్జ్ ప్లాంటర్ ఎక్కడ మనకు వాడతామంటే అధిక వర్షపాతం ఉన్న చోట్ల కావచ్చు, లేదంటే తక్కువ వర్షపాతం ఉన్న చోట్ల మనకు ఈ రిడ్జ్ ప్లాంటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ రిడ్జ్ ప్లాంటర్ ఎందుకు అంటే ఈ రిడ్జెస్లో ఎక్కువ వర్షపాతం పడ్డప్పుడు మనకు ఈ ఫర్రోస్ ఏదైతే మనకు ఈ మిషన్తో సాల్వ్ చేయబడతాయో ఆ సాళ్ళలో నుంచి పడ్డ వర్షం అంతా కూడా నీరంతా కూడా మనకు బయటకు వెళ్ళిపోతుంది. లేదు మనం తక్కువ వర్షపాతం ఉంది అన్నప్పుడు మనం నీరు పెట్టేటప్పుడు ఆ నీరంతా కూడా సాళ్ళలో ఉండేలా కూడా మనం చేసుకోవచ్చు. ఈ రిడ్జ్ ప్లాంటర్ కూడా మనకు దీంట్లో కూడా మనకు సీడ్ మీటర్ మెకానిజంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది ప్రతి పంటకి. ఈ ప్లాంటర్కి సీడ్ డ్రిల్కి చిన్న తేడా ఏముంటుంది అంటే ఈ సీడ్ డ్రిల్లో మనము మొక్కకి దూరాన్ని మనం మెయింటైన్ చేయలేము. అంటే మనకు కంటిన్యూగా మనకు 10 సెంటీమీటర్లు రావాలన్నా 15 సెంటీమీటర్లు రావాలన్నా మనం ఈ సీడ్ డ్రిల్లో మెయింటైన్ చేయలేము. ప్లాంటర్లో అయితే మనకి మొక్కకు ఖచ్చితంగా మనం ఒక దూరాన్ని మనం మెయింటైన్ చేయగలము. సీడ్ డ్రిల్ కావచ్చు, ప్లాంటర్ కావచ్చు, ఈ రెండింటితోటి మనము రెండు వరుసల మధ్య దూరం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లకు మనకు ఈ పంట రకాన్ని బట్టి మొక్కజొన్నకైతే మనకు 45 సెంటీమీటర్ కావచ్చు, లేదా 60 కావచ్చు, పత్తికి అయితే ఎంత అంటే నిర్దేశిత మనం ఈ రో టు రో స్పేసింగ్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయగలుగుతాము. ఈ రెండింటి కూడా వెనకాల మనకు ఈ విత్తనం అనేది భూమిలో వేసిన తర్వాత మనం మట్టి కప్పేయడానికి మనకు సపరేట్గా ఒక పరికరం అనేది అమర్చబడి ఉంటుంది. ఒక ఫ్లాట్ అనేది అమర్చబడుతుంది. అది విత్తనం పడ్డ తర్వాత మనకి ఆ ఫ్లాట్ తోటి మట్టి కప్పేస్తే మనకు జర్మినేషన్ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి మనకు సూపర్ సీడర్ అనేది కూడా అందుబాటులో ఉంది. ఈ సూపర్ సీడర్ అనేది ఎందుకు అంటే మనం వరి కోసిన తర్వాత మనకు పంట వేరే పంటకు వెళ్ళాలి అంటే మనకు సమయం తక్కువగా ఉంటుంది. మనం ఖరీఫ్లో వరి పంట వేసిన తర్వాత వరి పంట తర్వాత మనం మొక్కజొన్న కావచ్చు, లేదంటే వేరే ఇతర పంటలు వేయాలంటే మనకు సమయం తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వారు అంతా కూడా ఆ పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వారు తొందరగా మనం వేరే పంటకు వేయొచ్చు, కాల్చేసి పొలం దున్నుకొని వేరే పంటకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం కాల్చేస్తున్నారు. అలా కాకుండా మనకి పంటను విత్తుకోవడానికి సూపర్ సీడర్ అనేది అందుబాటులో ఉంది. ఈ సూపర్ సీడర్ ఏం చేస్తుంది అంటే ఈ సూపర్ సీడర్ తోటి మనము ఒకేసారి నేలను దున్నుకుంటూ ఆ దున్నినప్పుడే మనకు ఏదైతే పాత పంట వ్యర్థాలు ఉంటాయో అవన్నీ కూడా భూమిలో కలిసిపోయి మనం విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంటుంది. సో దీనివలన వారికి సమయము తగ్గుతుంది. అంటే వాళ్ళు మనం పంట కాల్చే అవసరం లేకుండా సమయం ఆదా చేసుకుంటూ వారు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంటే రెండు పనులు ఒకేసారి చేసుకునేలాగా ఉంటుంది. ఈ సూపర్ సీడర్లో మనకి రోటోవేటర్ అనేది మనకు అటాచ్ చేయబడుతుంది. సీడర్తో పాటు రోటోవేటర్ని అటాచ్ చేస్తారు కాబట్టి ఆ రోటోవేటర్ మనకు సాయిల్ని కలియదున్ని సాయిల్తో పాటు ఆ పంట వ్యర్థాలను కలియదున్ని మనకు విత్తనాలు వేస్తుంది. తర్వాత పూర్తిగా కప్పివేయబడుతుంది. సో ఇవి ఇంకోటి జీరో టిల్ డ్రిల్ అనే మనకు యంత్ర పరికరం కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ జీరో టిల్ డ్రిల్ అనేది కూడా మనకు సూపర్ సీడర్ లాగా ఉంటుంది. బట్ కానీ మనకు జీరో టిల్ అంటే మనకు ఎలాంటి దుక్కి దున్నకుండా డైరెక్ట్ నేరుగా విత్తనం విత్తే పరికరం. మనం వరి కోసిన తర్వాత ఖరీఫ్లో వరి కోసిన తర్వాత మనకు వరి మల్లలో కొంచెం తేమ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ అందుబాటులో ఉన్న తేమతోటి మనం నెక్స్ట్ వేరే క్రాప్ అయితే మేజ్ కావచ్చు, వేరే పంటలు ఉంటాయి, ఆ పంటను మనం విత్తుకునేలాగా చేస్తే మనకు విత్తనం అనేది మనకు మొలకెత్తుతుంది. ఈ జీరో టిల్ డ్రిల్లో మనకు ఒక ఇన్వర్టెడ్ టైప్ టీ టైప్ ఫర్రో ఓపెనర్స్ అంటారు. సో అదేం చేస్తుందంటే ఒక చిన్న లైన్ లాగా ఒక చిన్న లైన్ లాంటి ఫర్రో మాత్రం ఓపెన్ చేస్తుంది. పెద్ద ఫర్రోస్ ఓపెన్ చేయకుండా చిన్నగా ఎక్కడ ఎంతైతే విత్తనం మనకు కింద నీళ్ళలో పడేలా ఉండాలో అంతవరకు మాత్రమే ఒక లైన్లా కట్ చేస్తుంది. సో అందులో మనకు విత్తనం అనేది పడుతుంది. సో దీనివలన మనకు ఆ పాత పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మల్చింగ్ లాగా పనిచేస్తూ ఆ తేమ కూడా మనకు ఈ విత్తనం మొలకెత్తడానికి సహాయపడుతుంది. ఓకే అనిల్ గారు, ఇంకొక విషయము కలుపు. మామూలుగా రైతులకు ఎక్కువ ఇబ్బంది పెట్టించేది కలుపు, కూలీలు కూడా దొరకట్లేదు కాబట్టి అది సమస్యగా మారుతుంది. ఈ కలుపు తీయడానికి ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఏంటి, ఒకసారి వాటికి సంబంధించిన విషయాలు. సో కలుపు తీయడానికి కొందరు రైతులు ఇప్పటికి కూడా మనకి కూలీల పైన ఆధారపడుతున్నారు. ఎందుకంటే కొందరికి మిషనరీ మీద కొంచెం అవగాహన తక్కువ ఉండడం వల్ల కొందరు రైతులు కూలీల పైన ఆగుపడుతున్నారు. సో ఇప్పుడు మనకి కలుపు తీయడానికి పత్తి పంటలలో కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంట కానీ మనకి వీడర్స్ అనేవి, పవర్ వీడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ పవర్ వీడర్స్ ఏంటంటే మనకి ఇవి మనుషులతో నడపబడతాయి. ఈ పవర్ వీడర్స్కి
జే టైప్ బ్లేడ్స్, మనకి రోటరీ బ్లేడ్స్ అనేవి కింద భాగంలో అమర్చబడి ఉంటాయి. సో అవి మనకు సాయిల్ని దున్నుకుంటూ మనకి ఏదైతే కలుపు ఉంటుందో ఆ కలుపును కూడా మనకు మట్టిలో కలియదుండేలాగా చేస్తుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే సాయిల్ ఏరియేషన్ అనేది అవుతుంది. సాయిల్ ఏరియేషన్ అంటే మనకు గాలి ప్రసరణ, వేర్లకు అనేది మనకు గాలి ప్రసరణ కావచ్చు. మనం ఏదైనా మందులు ఎరువులు వేసుకున్నా కానీ ఆ ఎరువులు అనేవి మనకు మొక్కల వేర్లకు సమృద్ధిగా అందేలాగా చేస్తాయి. ఈ రోటరీ వీడర్స్, మనకు పవర్ వీడర్స్తో పాటు ట్రాక్టర్ ఆపరేటర్ వీడర్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2 రో వీడర్ అనొచ్చు, మనకు 3 రో వీడర్స్ అని అంటారు. సో వీటిలో ఇవన్నీ కూడా మనకు ఈ 3 రో వీడర్స్ ఇవి ట్రాక్టర్కి అనుసంధానం చేసి ట్రాక్టర్ పీటీఓ సహాయంతో నడపబడతాయి. సో దీంట్లో ఈ పీటీఓ మనకి పీటీఓ నుంచి మనకు మిషన్ యొక్క గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ బాక్స్ నుంచి మళ్ళీ ఇండివిజువల్ అంటే సపరేట్గా రోటరీ యూనిట్స్ అని 3 2 రో వీడర్స్లో అయితే మనకు పంటలో 2 రో వీడర్కి సపరేట్గా మనకు యూనిట్స్ ఉంటాయి. ఆ 2 యూనిట్స్కి కూడా మనకి పవర్ అనేది సప్లై అవుతుంది త్రూ మనకు ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా. ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి మనకు ఈ బ్లేడ్స్ ఏవైతే జే టైప్ బ్లేడ్స్ ఉంటాయో ఆ జే టైప్ బ్లేడ్స్ కావచ్చు, లేకపోతే సి టైప్ బ్లేడ్స్ కావచ్చు, వాటికి పవర్ సప్లై అవుతుంది. సో ఆ జే టైప్ బ్లేడ్స్ మనకి భూమిని దున్ని మరియు అందులో ఉన్న కలుపుని ముక్కలు చేసి మళ్ళీ మనకు భూమిలోనే కలిపేలా చేస్తాయి. ఈ ట్రాక్టర్తో దున్నే పరికరం వల్ల మనకు ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఇది దాదాపు మనకి 35 HP నుంచి మనకు ఎక్కువ అశ్వశక్తి అవసరం ఉన్న ట్రాక్టర్లతో మనం నడపబడుతుంది. సో వీటితో పాటు మనకు పొలంలో మనం మెకానికల్ ట్రాన్స్ప్లాంటింగ్ కావచ్చు, లేదంటే డ్రమ్ సీడర్తో కావచ్చు, లేదంటే మనము ఈ సీడ్ డ్రిల్తో డైరెక్ట్ సోయింగ్ చేసినట్టయితే మనకు వరుసకి మధ్య 25 కావచ్చు 30 సెంటీమీటర్ల దూరం ఉన్నప్పుడు మనం ఈ వరి పొలంలో కూడా మనకు వీడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కోనో వీడర్ అవ్వచ్చు. కోనో వీడర్ అనేది మనకి మనిషితో పాటు మనిషి సహాయంతో ఇది నడపబడుతుంది. సో ఇది ముందుకి వెనక్కి అనడం వల్ల మనకు ఏదైతే కలుపు ఉంటుందో ఆ కలుపు అనేది మట్టిలో వరి పొలంలో కలిసేలాగా చేస్తుంది. సో ఆ మట్టి కూడా మనం దున్నేలా చేయడం వల్ల మనకి వేర్లకి గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. సో మనకి ఈ కోనో వీడర్ మనకు ధర వచ్చేసరికి ఇది 1500 నుంచి 2000 మధ్యలో మనకు అందుబాటులో ఉంటుంది. దీనిలో మనకు 2 కోన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనకు చిన్న రైతులకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఎక్కువ మనకు మనుషులతో కాకుండా మనకి పవర్తో నడపాలన్నప్పుడు మనకి 2 రో వీడర్స్ అండ్ 3 రో వీడర్స్ అని ఉంటాయి. ఇవి కూడా మనకు చిన్న ఇంజన్ సహాయంతో నడపబడుతుంటాయి. సో వీటిలో మనకు ఫ్లోటింగ్ అనేది ఒకటి, మనకు ముందు భాగంలో ఫ్లోటింగ్ అనేది ఒకటి అమర్చబడుతుంది. ఈ ఫ్లోటింగ్ ఎందుకు అంటే మనకు డెప్త్ కంట్రోల్ కొంచెం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సో ఈ యంత్రాలను మనం ఉపయోగించడం వల్ల మనకు ఈ కూరుల కొరత నుంచి మనం ఒకటి తప్పించుకుంటూ మరియు ఈ తొందరగా ఈ వీడింగ్ అనేది కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మన పంటను కూడా మనం వీడింగ్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, అలాగే పంట పిచికారీ చేసేటువంటి యంత్రాలు ఉన్నాయి కదా, ప్రస్తుతం ఏవి అందుబాటులో ఉన్నాయి, ఎలా వాడుతున్నారు ఏంటి రైతులు? సో పంట పిచికారీ చేసేటప్పుడు మనకు సాధారణంగా రైతులందరూ కూడా మనకి నాప్సాక్ స్ప్రేయర్ కావచ్చు, ఈ పవర్ స్ప్రేయర్స్ అనేవి వాడుతూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో మనకు ట్రాక్టర్ ఆపరేటెడ్ బూమ్ స్ప్రేయర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ బూమ్ స్ప్రేయర్ అనేది మనకు ట్రాక్టర్ పీటీఓ సాయంతో నడపబడుతుంది. సో దాని వెనకాల ఒక పెద్ద ట్యాంక్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాంకులో మనం మనం కెమికల్ని మనం నింపుకుంటాము. సో దానికి పక్కనే మనకు ఒక మనకు పంప్ అనేది ఉంటుంది. పిస్టన్ పంప్ కావచ్చు, లేదా డయాఫ్రమ్ పంప్ అనేది ఉంటుంది. ఆ డయాఫ్రమ్ పంపు నుంచి మనకు లిక్విడ్ అనేది నాజిల్స్కి సప్లై చేయబడుతుంది. సో ఇది అంతా కూడా నడవడానికి మనకు పీటీఓ నుంచి మనం పవర్ అనేది ఈ యంత్రానికి సప్లై చేయబడుతుంది. సో దీంట్లో నాజిల్స్ మనకు 2-వే యాక్షన్ నాజిల్స్ అని అంటారు. ఈ 2-వే యాక్షన్ నాజిల్ హోల్డర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఫ్లాట్ ఫ్యాన్ కావచ్చు, లేదా హాలోకోన్ నాజిల్స్ కావచ్చు, వీటిని మనం అమర్చుకోవచ్చు. సో ఇది ఒకేసారి మనకు 10 మీటర్ల వెడల్పు ఒకేసారి మనకు పంటను మనకు కవర్ చేస్తుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మనం ఈ పంట మందులను మనం పంటలో పిచికారీ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి రైతులకి ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. సో
సో ఇక్కడ మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఎరువులు వేయడానికి కూడా మనకి యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆ, ఎరువులు చేసే యంత్రం అంటే మనం బ్రాడ్కాస్ట్ అని అంటారు. సో మనకి సాధారణంగా ఈ ఎరువులు డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, వీటిని మనం సాధారణంగా రైతులు మనకు చల్లుతూ ఉంటారు, చేతితో చల్లుతూ ఉంటారు. సో అలా చల్లడం వల్ల ఏమవుతుంది, మనకు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఒక చోట ఎక్కువ పడవచ్చు, ఒక చోట తక్కువ పడుతుంది. సో అలా కాకుండా మనకి ట్రాక్టర్ పీటీఓ సాయంతో నడిపే బ్రాడ్కాస్ట్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో దీంట్లో ఈ బ్రాడ్కాస్ట్లో ఒక పెద్ద డ్రమ్ ఒకటి మనకు ఉంటుంది. ఆ డ్రమ్లో మనం ఫెర్టిలైజర్ని నింపుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రమ్ కింద మనకు కింద ఒక డిస్క్ ఒకటి ఉంది. ఆ డిస్క్ పైన బ్లేడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిస్క్ అనేది కొంచెం ఎక్కువ స్పీడ్తో తిరిగినప్పుడు సో దానిపైన మనకి ఆ డ్రమ్లో నుంచి ఫెర్టిలైజర్ అనేది జారుతూ సో ఆ డిస్క్ పైన పడుతుంది. ఆ డిస్క్ హై స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి ఆ డిస్క్ వల్ల మనకు ఇదంతా కూడా మనకి యూనిఫామ్ స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఆ ఫెర్టిలైజర్ అనేది మనకి యూనిఫామ్ స్ప్రెడ్డింగ్ అవుతుంది. సో అలా మనం యూనిఫామ్గా మనం ఫెర్టిలైజర్ని మనం డిస్ట్రిబ్యూట్ మనకు చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు యంత్రాన్ని నడపాలంటే కూడా మనకు 35 కంటే ఎక్కువ అశ్వశక్తి ఉన్న ట్రాక్టర్స్ మనకి అవసరం ఉంటుంది. పండ్ల తోటలు ఉంటాయి కదా సార్, పండ్ల తోటల విషయంలో ఎలా ఉపయోగపడతాయి యంత్రాలు ఏంటి అనేది ఒకసారి. ఓకే మేడం. సో మన తెలంగాణలో పండ్ల తోటలు కూడా చాలా ఉన్నాయి మనకి. మామిడి కావచ్చు, బత్తాయి కావచ్చు, ద్రాక్ష కూడా మన దగ్గర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ పండ్ల తోటలు మనకు వ్యవసాయ యాంత్రికన ఎలా ఉంది అంటే, మనకు పండ్ల తోటలు మనం మొక్కల్ని నాటుకునే ముందు మనకి గుంతలు చేయడానికి కూడా మనకి పోస్ట్ హోల్ డిగ్గర్స్ అనేవి అందుబాటులో ఉండే మార్కెట్లో. ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ ఏం చేస్తుందంటే మనకి గుంతలు చేస్తుంది. ఒక ఫీట్ మనకు డిఫరెంట్ సైజెస్లో మనకి ఎంత గుంత యొక్క డయామీటర్ ఉండాలో సో వాటికి మనకు తగ్గట్టుగా మనకి డిఫరెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దానివల్ల మనం ఒక గంటలో ఒక 25 నుంచి 30 గుంతలు చేసుకోవచ్చు. సో దానివల్ల రైతులకు సమయం కలిసి వస్తుంది. సో దాని యొక్క ధర మనకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు మనకు సైజుని బట్టి అందుబాటులో ఉంటుంది. ఇది ట్రాక్టర్ పీటీఓ సహాయంతో నడపబడుతుంది. మనకు 35 HP ట్రాక్టర్ మనకి అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన యంత్రము పండ్ల తోటలు ఉపయోగించవలసింది సైడ్ షిఫ్ట్ రోటావేటర్. సైడ్ షిఫ్ట్ రోటావేటర్ ఎందుకంటే మనకి చెట్ల కొమ్మలు పెరిగినప్పుడు మనకు ట్రాక్టర్ అనేది మనం రోటావేటర్ సాయంతో ట్రాక్టర్తో దున్నలేము. ఓన్లీ చెట్ల మధ్యలో, అంటే ఎక్కడైతే మనకు ఈ గ్యాప్ అనేది ఉంటుందో చెట్ల మధ్యలో, అక్కడ మాత్రమే మనం ట్రాక్టర్ తోటి రోటావేటర్ని మనం దున్నుకోగలము. కానీ చెట్ల కింద మనము దున్నుకోలేము. సో చెట్ల కింద దున్నాలి అంటే మనకు ట్రాక్టర్ చెట్ల కిందకి వెళ్లకుండా ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ని ఉపయోగిస్తూ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ ఎలా పనిచేస్తుందంటే, ఇది మనకు ఆఫ్సెట్ పొజిషన్, అంటే మనకి ఒక పక్కకి ఉంటుంది. సో జనరల్గా రోటోవేటర్ అనేది ట్రాక్టర్కి మధ్యలో సెంటర్లో అటాచ్ చేయబడుతుంది. సో సమానంగా ఉంటుంది కాబట్టి అది మనకు చెట్ల కిందకి వెళ్ళదు. ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అనేది ఒక సైడ్కి ఉంటుంది. అంటే మనం ట్రాక్టర్ చెట్టు కొమ్మలకు తగలకుండా పక్క నుంచి వెళ్ళినా కానీ ఈ రోటోవేటర్ అనేది మనకు చెట్ల కింద నుంచి మనకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ చెట్ల కింద కూడా మనం కలుపుని కావచ్చు, లేదంటే దుక్కి దున్నుకోవడం కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక యంత్ర పరికరం మనకు దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ ఏమొచ్చిందంటే, మనకి ఎలాంటి మనకు వరుస క్రమంలో ఉన్న మనకి ద్రాక్ష తోటలలో ఉపయోగపడడానికి ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్కే ముందు ఒక భాగం స్ప్రింగ్ అనేది ఒకటి అటాచ్ చేయబడుతుంది. ఆ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే, ఆ స్ప్రింగ్ అనేది మనకు చెట్టు యొక్క కాండంకి తగలగానే ఆటోమేటిక్గా ఈ రోటోవేటర్ అనేది మనకి సైడ్కి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఆ మొక్కకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఆ సైడ్కి వచ్చేసి మళ్ళీ ఆ మొక్కను దాటిన వెంటనే మళ్ళీ ఆ రెండు చెట్ల మధ్యలో మళ్ళీ దున్నుతుంది. సో అలా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యంత్రాలన్నీ కూడా మనకి ట్రాక్టర్తో మనకి మినిమం మనకు 45 HP కావచ్చు, 55 HP ట్రాక్టర్స్ మనకు అవసరం ఉంటుంది. సో వీటి యొక్క ధర మనకు వచ్చేసరికి 1,10,000 నుంచి 1,00,000 మనకు 30,000 వరకు ఉన్నాయి వీటి యొక్క ధరలు. ఓకే సార్, రకరకాల పంటలు, వివిధ పంటల విషయానికి వస్తే కోతకు ఉపయోగించేటువంటి యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఏంటి అసలు వాటి గురించి? సో కోతకు వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది అంటే మనకి వరి కంబైన్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు రైతులు మనకు 95% వరకు రైతులందరూ కూడా మనకి వరి కోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అంతా ప్రాచుర్యం చెందింది. వరి కోత వల్ల మనకి లాభం ఏంటి, సకాలంలో మనం పంట కోయడము, పంట నూర్పిడి చేయడము, సో పంట క్లీనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకే రైతులందరూ కూడా చాలా వరకు వీటిని ఉపయోగిస్తున్నారు.
కొందరు మాత్రమే కొన్ని కొందరు చిన్న చిన్న రైతులు మాత్రమే మనకు వేరే మనకు మనకి రీపర్ కావచ్చు, రీపర్ కమ్ బైండర్ కావచ్చు, ఇలాంటి వాటిని వాడుతూ ఉన్నారు. సో ఇంకోటి మనకి మొక్కజొన్న యంత్రం, కోత యంత్రం కూడా మనకి మార్కెట్లో ఉన్నాయి. ఈ మొక్కజొన్న యంత్రము ఏం చేస్తుందంటే మొక్కజొన్నని మొక్కతో సహా కట్ చేసి, సో దానిలో మొక్క నుంచి మనకు మొక్కజొన్న కండె ఏదో ఆ కండెను వేరు చేసి, సో దాన్ని ఒలిపిడి చేసి నూర్పిడి చేసిన తర్వాత మనకు గింజలను ఇచ్చేస్తుంది. ఏదైతే మనకి వరి కోత యంత్రంలో జరుగుతుందో అలానే కూడా మనకి ఈ మొక్కజొన్న యంత్రంలో కూడా మనకు మొక్కజొన్న నిటారుగున్న మొక్కజొన్న కట్ చేసి మనకు గింజలు సపరేట్ చేసేలా చేస్తుంది. దీంట్లో మనకి ఈ మొక్కజొన్న యంత్రంలో గైడర్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. మనం ఇమేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఆ గైడర్స్ ఉంటాయి. ఆ గైడర్స్ ఏం చేస్తాయంటే ఆ వరుసలలో ఉన్న మొక్కజొన్నను కట్టింగ్ యూనిట్ వైపు వెళ్ళేలా చేస్తాయి. కింద మనకు స్నాపింగ్ రోలర్స్ అనేవి ఉంటాయి. ఆ రోలర్స్ మనకి మొక్కని లోపలికి లాక్కొని కింద భాగంలో కట్ చేసేస్తాయి. ఆ మొక్క ఏదైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కజొన్న పొట్టుని తీసేసి దాన్ని కండె నుంచి కూడా మనకు గింజల్ని వేరు చేసి మనకు సపరేట్ చేసి క్లీన్ చేసేస్తుంది. ఓకే. అలాగే వివిధ పంటల్లో నూర్పిడి చేసే యంత్రాలు ఏమున్నాయి సార్? ఏంటి నూర్పిడి చేసే యంత్రాలు మనకి అందుబాటులో చాలా రకాలు ఉన్నాయి. మనకు ఒకటి మనం పంటల ప్రకారం చూసినట్టయితే ఆముదాలు నూర్పిడి చేసే యంత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి పవర్ ఆముదాలు మరియు ఈ సన్ఫ్లవర్ కావచ్చు, సో అవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు మనకు మల్టీ క్రాప్ థ్రెషర్స్ అని అంటారు. మల్టీ క్రాప్ థ్రెషర్ అనేది అన్ని బహుళ పంటలకు మొక్కజొన్న కావచ్చు, వేరుశనగ కావచ్చు, అన్నీ కూడా మనకు పంటలు నూర్పు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో దీంట్లో మనకి యాక్సియల్ ఫ్లో థ్రెషర్ అని అంటారు వీటిని. అంటే మనకు పంట వేసిన తర్వాత మనకి ఇది ఒక యాక్సియల్ ఫ్లో, మనకు ఫస్ట్ థ్రెషింగ్ అవుతుంది. థ్రెషింగ్ తర్వాత మనకి ఏదైతే దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థం ఉంటుందో ఆ వ్యర్థ పదార్థం అనేది మనకి పక్కకి వెళ్ళిపోతుంది. ఆ సీడ్ అంతా కూడా మనకి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. సో దీంతోపాటు మనకు వేరుశనగ కూడా వేరుశనగలో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వెట్ పార్ట్ థ్రెషర్ అంటారు, అంటే మనం పంట కోసిన తర్వాత వెంటనే నూర్పిడి చేసే యంత్రము. ఇంకోటి ఒక పంట కోసిన 3-4 రోజుల తర్వాత మనం అది కొంచెం వేరుశనగ కాయలు ఎండిన తర్వాత చేసే దాన్ని మనం డ్రై పార్ట్ థ్రెషర్ అని అంటారు. సో ఇక్కడ మనకి మొక్కజొన్నకు కూడా సపరేట్ షెల్లర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. మొక్కజొన్నను కట్ చేసిన తర్వాత మనం మనుషులతో ఆ మొక్కజొన్న పొట్టు తీసి కండెను మాత్రమే మనం మిషన్లో వేసి ఆ మిషన్ మనకు కండె నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంకొక రకము మనం ఆ మొక్కజొన్న పొట్టుతో సహా మనం మిషన్లో వేసినట్టయితే ఆ మొక్కజొన్న పొట్టును వేరు చేసి కండె నుంచి విత్తనాలను కూడా వేరు చేసి నూర్పిడి చేసి ఆ విత్తనాలు మనకు క్లీన్ చేసిన విత్తనాలు మనకు వచ్చేలా చేస్తాయి. సో దీంట్లో మనకు సపరేట్ అవుట్లెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి మనకి. సో మొక్కజొన్న పొట్టు ఒక అవుట్లెట్ నుంచి బయటకు వస్తుంది మనకి, మరియు ఈ కండె అనేది ఒక అవుట్లెట్ నుంచి వస్తుంది. విత్తనాలు మనకు కింద సీవ్ అయిన తర్వాత కింద సీవ్ నుంచి ఇంకొక అవుట్లెట్ నుంచి మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఈ యంత్రాలన్నీ కూడా మనకు ట్రాక్టర్ సహాయంతో స్టేషనరీ అంటే ఒకే దగ్గర ఉంచి నడిపే యంత్రాలు. ఇవి మనకు మూవేబుల్ కాదు, ఒకే దగ్గర ఉంచి మనం నడపవలసి ఉంటుంది. కొన్ని యంత్రాలకు ట్రాక్టర్ సహాయం లేకున్నా కానీ మనం ఎలక్ట్రికల్ మోటార్స్ 5 HP కావచ్చు, లేదంటే 10 HP ఎలక్ట్రికల్ మోటార్ సహాయంతో కూడా మనము ఈ యంత్రాలను నడుపుకోవచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు పశువుల గురించి కాసేపు మాట్లాడుతుంటే పశువుల దానాకు ఉపయోగించే మొక్కజొన్న, జొన్న, గడ్డి జాతి మొక్కలు కొన్ని ఉన్నాయి కదా, వీటన్నిటిని నిల్వ చేయడానికి ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, అసలు వాటికి సంబంధించి ఉన్నాయి? సో మనకు మొక్కజొన్న ఇప్పుడు మనకి సాధారణంగా పశువులకి దానా అనేది ఇప్పుడు వేసవి కాలం వస్తుందంటే మనకు పశువులకి దానా అనేది దొరకడం కొంచెం చాలా కష్టమవుతుంది. అంటే మరి పచ్చి గ్రాసం, ఎండు గడ్డి కొంచెం దొరుకుతుంది కానీ మనకి పచ్చి గ్రాసాలు అనేది దొరకవు. సో పచ్చి గ్రాసాలను మనం నిల్వ ఉంచుకోవడానికి కూడా మనకు మెషినర్స్ అనేవి అందుబాటులో వచ్చాయి. మనం దాన్ని సైలేజ్ బేలర్స్ అని అంటాము. ఈ సైలేజ్ బేలర్స్ ఉపయోగించే ముందు మనకి ఈ పశుగ్రాసాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ పశుగ్రాసాలను మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి మనకు ఉపయోగపడే యంత్రాలు మనకి ఒకటి చాఫ్ కట్టర్ ఒకటి అవసరం ఉంటుంది, మనకు ఒకటి ఫోరేజ్ హార్వెస్ట్ అని ఒకటి అవసరం ఉంటుంది. ముందుగా మనం చాఫ్ కట్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ చాఫ్ కట్టర్ అనేది మనకు 2 HP, 5 HP, 10 HP ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో నడపబడుతుంది.
సో దాంట్లో మనకి ఒక కట్టింగ్ బ్లేడ్ అనేది ఉంటుంది, ఫీడింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది, కట్టింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి అవుట్లెట్ ఉంటుంది. ఈ మనం ఫీడింగ్ యూనిట్లో మనకి రోలర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఏదైతే మనం ఈ పశుగ్రాసంగా మనకి ఏమేమి వాడతాం, మనం మొక్కజొన్న కావచ్చు, నేపియర్ గడ్డి కావచ్చు, ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ గడ్డిని మనం కట్ చేసిన తర్వాత ఈ ఫీడింగ్ యూనిట్లో పెట్టినప్పుడు ఆ రోలర్స్ అనేవి ఈ పశుగ్రాసాలు కటింగ్ యూనిట్లోకి సమానంగా వెళ్ళేలాగా చేస్తాయి. సో కటింగ్ యూనిట్లోకి వెళ్ళిన తర్వాత ఈ హై స్పీడ్లో తిరిగే ఈ కటింగ్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఒక డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ పైన 6 లేదా 12 బ్లేడ్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఆ బ్లేడ్స్ని బట్టి మనకు ఈ బయటకు మనం ఈ ఏదైతే సైలేజ్ ఉంటుందో దాని యొక్క సైజ్ అనేది మారుతూ ఉంటుంది. అవి హై స్పీడ్లో తిరగడం వల్ల ఏదైతే పంట లోపలికి వస్తుందో దాన్ని మనకు ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి మనకి అవుట్లెట్ ద్వారా బయటకు పంపిస్తాయి. సో ఇది ఒక చాఫ్ కటర్ మనకి. ఇంకోటి ఫోరేజ్ హార్వెస్టర్. ఈ ఫోరేజ్ హార్వెస్టర్లో మనకు ట్రాక్టర్ సహాయంతో నడపబడుతుంది. సో మనం మనుషులతో కోసి ఈ చాఫ్ కట్టర్తో చేసే పని లేకుండా ఇదే గ్రాసాన్ని కట్ చేసి ఆ గ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ దానిని మనకు ట్రాలీలో వేసే సదుపాయం కూడా ఉంటుంది. సో ఆ ట్రాలీలో వేయడానికి మనకు దీంట్లో ఒక పొడవాటి చూట్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. అది అమర్చుకున్నట్టయితే డైరెక్ట్ మనకు ట్రాలీలోనే పడిపోతుంది. ఆ ట్రాలీలో నుంచి తీసుకొచ్చి మనం సైలేజ్ బేలింగ్ మిషన్ దగ్గర డైరెక్ట్ మనం సైలేజ్ చేసుకోవచ్చు. ఈ సైలేజ్ బేలర్స్ ఏంటంటే ఏదైతే మనం ఇప్పుడు వరి గడ్డిని మనం మనకు గడ్డి కట్టలాగా చేసుకుంటున్నామో ఈ సైలేజ్ని కూడా మనం ఒక కట్టలాగా చేసుకోవచ్చు. ఈ సైలేజ్ అంటే ఏంటి అంటే మనం గాలి అనేది చొరబడకుండా దీన్ని మనం ప్యాక్ చేయడం. ఏదైతే మనకు చిన్న చిన్న ముక్కలైన గడ్డి ఉంటుందో ఆ గడ్డి అంతా కూడా మనం కంప్రెస్ చేసుకొని దాన్ని ఫిలిం తోటి థిక్ 25 మైక్రాన్ ఫిలిం అనేది ఉంటుంది. ఆ ఫిలిం తోటి మనం గాలి చొరబడకుండా సీల్ చేయడం. ఈ సైలేజ్ బేలర్స్ దీంట్లో కూడా మనకు కొన్ని సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి, కొన్ని ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు హాపర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ హాపర్లో ఏదైతే చిన్న చిన్న ముక్కలుగా చేసిన పశుగ్రాసాలు ఉంటాయో దాన్ని మనం ఈ హాపర్లో మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది మనుషులతోటి. సో దాని యొక్క కెపాసిటీ మనకు దాదాపుగా మనకి మిషన్ సైజుని బట్టి చిన్న 400 కేజీల నుంచి 600 కేజీల వరకు కూడా హాపర్ కెపాసిటీ ఉంటుంది. ఈ హాపర్లో నుంచి ఈ సైలేజ్ మనం పశుగ్రాసం అనే చిన్న చిన్న ముక్కలు వేసిన పశుగ్రాసం అనేది లోపల కంప్రెసర్ లాగా మనకి ఉంటుంది. ఆ ముక్కలన్నిటికీ మనకి కంప్రెస్ చేస్తుంది. సో ఎంతలా చేస్తుంది అంటే మనకి ఇది 1 కేజీ ఒక క్యూబిక్ మీటర్కి 980 కిలోలు పట్టేలాగా అంత డెన్సిటీ వచ్చేలాగా మనకి కంప్రెస్ చేస్తుంది. అంటే ఒక్కొక్క బేల్ యొక్క సైజు 60 కిలోలు ఉంటుంది. దాదాపుగా మనకి 50 నుంచి 60 కిలోలు ఉంటుంది. ఆ 50 నుంచి 60 కిలోల బేల్ రాగానే ఇది ఆటోమేటిక్గా ఆ కంప్రెషన్ ఆపేసి ఆ బేల్ని మనకు ఆ ఫిలిం చుట్టే యూనిట్లోకి పంపిస్తుంది. సో అక్కడ ఈ ఫిలిం చుట్టే ఆ మిషన్ ఆ యూనిట్లో ఈ ఫిలిం అంతా కూడా కంప్లీట్ మనకి ఎయిర్ అనేది గాలి అనేది చొరబడకుండా చుట్టబడిన తర్వాత మనం ఆ ఫిలింని కట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో సెమీ ఆటోమేటిక్లో అయితే కంప్లీట్గా మనకి ఫీడింగ్ యూనిట్తో సహా అంతా కూడా ఈ కటింగ్ అయిపోయే వరకు మనకు బేల్ బయటకు వచ్చే వరకు అంతా కూడా ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసరికి ఈ సైలేజ్ బేలర్స్ మనకు అందుబాటులో మార్కెట్లో మనకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్స్కి మనకు ఆపరేట్ చేయాలంటే మనకు 10 HP మోటార్ మనకు అవసరం ఉంటుంది. మనం కొన్ని మిషన్స్ మనకు ట్రాక్టర్ సహాయంతో కూడా నడపబడతాయి. ఓకే అనిల్ గారు, పంట వ్యర్థాలకు సంబంధించి నిర్వహణ యంత్రాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా వరి పంట గురించి చెప్పండి, అసలు వరి పంటలో ఎలా ఉంది ఏంటి అనేది. సో వరి పంట వ్యర్థాలు నిర్వహించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధికంగా సాగుతున్న పంట వరి పంట. ఈ వరి పంటను కోసిన తర్వాత చాలా వరకు రైతులందరూ కూడా వరి పంటను కంబైన్ హార్వెస్టర్లోకి వస్తున్నారు. కంబైన్ హార్వెస్టర్స్తో కోసినప్పుడు ఏమవుతుంది, ఈ కింద ఏదైతే స్టబుల్స్ ఉన్నాయో ఆ స్టబుల్స్ని మనకు అడుగు పైనే మనకు వదులుతున్నారు. పైన మనకు ఏదైతే ఆ గింజలు ఉన్న ప్రాంతం వరకు మనం కట్ చేసిన తర్వాత ఆ స్టబుల్స్ అన్నవి అలానే వదిలేస్తున్నారు. వాటిని రైతులు సులభంగా కాల్ చేస్తున్నారు. మనకు నెక్స్ట్ పంటకు వెళ్ళడానికి కావచ్చు, లేదంటే తొందరగా వాటిని దున్నేయడం క్లీన్ చేసుకోవడం పద్ధతిలో మనకు తొందరగా కాల్ చేస్తున్నారు. అలా చేయడం వలన ఈ వాతావరణ కాలుష్యం అవ్వచ్చు, లేదంటే మనకి అవి ఇండైరెక్ట్గా మనుషుల ఆరోగ్యం పైన కూడా మనకి ప్రభావం చూపుతుంది. సో దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేసవిలో పంటను కాల్చినట్టయితే ఈ
ఈ వేడి ఉధృతికి ఆ మంటలు అనేవి పెద్దగా పెరిగి అది ఒక పొలం నుంచి మరొక పొలంకి వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అవి కొంచెం మనకి ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి, పశు నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటివి నివారించడానికి ఇప్పుడు మనం యంత్రాలు, మనకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కోసిన వరి పంటను కంబైన్ హార్వెస్టర్స్తో కోసిన తర్వాత దాన్ని అది ఎలా అంటే మనకు ఇది మనకి గడ్డి అనేది మనకి పరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ గడ్డి అంతా కూడా ఒక దగ్గరికి చేర్చాలి. ముందు మనం గడ్డి కట్టలు కట్టే ముందు అదంతా కూడా మనం ఒక దగ్గరికి చేర్చాలంటే మనకు రేక్ అనే ఒక యంత్రం అందుబాటులో ఉంది. సో దానికి ఏం చేస్తాం, దానికి ఫింగర్స్ అనేవి మనకి ఉంటాయి. ఆ ఫింగర్స్ మనకి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు మనకు ఆ గడ్డినంతా కూడా ఒకే దగ్గరికి చేరుస్తుంది. సో ఇది చేసిన తర్వాత మనం బేలర్ సహాయంతో, ఏదైతే గడ్డిని కట్టలు యంత్రం అని అంటామో, ఈ బేలర్ సహాయంతో మనం గడ్డిని కట్టలుగా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బేలర్స్ని చాలామంది రైతులు వాడుతున్నారు. ఈ బేలర్స్ వల్ల మనకి కూలీల సమస్య కూడా మనకు దీన్ని అధిగమించవచ్చు. ఎందుకంటే ఈ బేల్ అనేది మనకు ఒక్కొక్కటి మనకు 25 నుంచి 30 కిలోల బేల్ అనేది తయారవుతుంది. ఒక ఎకరాకు దాదాపుగా మనకు 25 నుంచి 30 బేల్స్ వస్తాయి. ఈ బేల్స్తో మనం పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు, లేదు మనం దీన్ని వేరే ఇతర ఇండస్ట్రీలకు అమ్ముకోవడం వలన, లేదా బ్రికెటింగ్ మిషన్స్ కావచ్చు, లేదా పేపర్ బోర్డు కార్డ్బోర్డ్స్ చేసే మిషనరీ ఇండస్ట్రీస్కి అమ్ముకోవడం వలన రైతులకు ఇదొక అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. సో దాంతోపాటు మనకు షెడ్డర్ కమ్ మల్చర్ అనేది ఇది ఆ స్టబుల్స్ ఏదైతే మనకు పొలంలో వదిలేసిన వరి స్టబుల్స్ అని అంటారు, మనకి వరి కొయ్యలు అంటారో, ఆ వరి కొయ్యలను చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. సో దీంట్లో ఈ స్టబుల్ మనకు మల్చర్లో ఏముంటుందంటే ఒక రోటరీ షాఫ్ట్ ఒకటి ఉంటుంది. ఆ రోటరీ షాఫ్ట్ పైన ఫ్లేల్ బ్లేడ్స్ అని ఉంటాయి. ఆ బ్లేడ్స్ అధిక స్పీడ్తో తిరిగినప్పుడు ఈ పంటనంతా కూడా మనకి చిన్న చిన్న ముక్కలు చేసి నేలపైన పరుస్తూ ఉంటాయి. సో అలా పరచడం వల్ల ఏమవుతుందంటే ఇది తొందరగా మనకు తర్వాత మనం కల్టివేటర్తో దున్నుకున్నట్టయితే, రోటవేటర్తో దున్నుకున్నట్టయితే మనకు ఇది భూమిలో తొందరగా కలిసిపోయి మనకి ఆ భూమికి వర్మీ కంపోస్ట్ కూడా, మనకి కంపోస్ట్ కూడా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు మనకు స్లాషర్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ స్లాషర్స్ అనేవి అది కూడా మనకు ఈ పంటను స్టబుల్స్ని మనం కట్ చేసి దాన్ని ముక్కలుగా చేసి నేలపైన పరుస్తుంది. సో ఇవి మనకు పంట వ్యర్థాలను నిర్వహించడానికి ఆధునికంగా ఉన్న అవైలబుల్ ఉన్న మార్కెట్లో ఉన్న యంత్ర పరికరాలు. ఓకే, ఈ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఇప్పుడు మొక్కజొన్న, పత్తి లేదా వివిధ పంటలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి. సో మనకి ఈ షెడ్డర్ కమ్ మల్చర్ అనేది అందుబాటులో ఉంది. షెడ్డర్ కమ్ మల్చర్తో పాటే మనం ఈ వరి పంటతో పాటే మొక్కజొన్నను కూడా మనం నిర్వర్తించుకోవడానికి మనం దాని వ్యర్థాలు అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొక్కజొన్న కండెని తీసిన తర్వాత, సో మనం చూసినట్టయితే ఈ వీడియోలు చూస్తున్నట్టయితే మనకు అది కూడా మనకు షెడ్డర్ కమ్ మల్చర్ అనేది మనకి నేలపైన కట్ చేస్తూ దాన్ని భూమిపైన పరుస్తూ ఉంటుంది. సో దీంతో పాటు మనకి వరి పంటకు కూడా, మన పత్తి పంటకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. పత్తి పంటకు, మొక్కజొన్నకి మరియు వరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, చిన్న రైతులు ఉంటారు కదండి, వాళ్ళు ఉపయోగించేటువంటి యంత్రాలు ఎలాంటి రకాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. సో చిన్న రైతులకి ఉపయోగపడేవి మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గది దీంట్లో మన సీడ్ డ్రిల్ అని ఒకటి సీడ్ డిబ్బర్ అని ఒకటి ఉంటుంది. అది మనిషి సహాయంతో నడపబడుతుందండి. అది దాని యొక్క ధర వచ్చేసరికి మనకు 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. సో దానితోటి మనకు బహుళ పంటలు విత్తుకోవచ్చు. సో ఇది మనకు ఎలాంటి శ్రమ లేకుండా ఒకే రైతు, సో వారికి ఉన్న చిన్నపాటి వ్యవసాయ భూమిలో ఒకే రైతు మనకి సునాయాసంగా విత్తనాలను నాటుకోవచ్చు. సో దీంట్లో మనకు వివిధ పంటలకు ఉపయోగపడే మనకు దీంట్లో కూడా చిన్న చిన్న సీడ్ మీటరీ మెకానిజమ్స్ అని ఉంటాయి. అవి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో వాటిని మార్చుకుంటే మనకు వివిధ పంటలకు మనకు ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం జస్ట్ మనకు ఎలా అయితే మనకు ఇది పుష్ టైపు డిబ్లర్ అని అంటారు. దీన్ని మనం ముందుకు తోస్తున్న కొద్దీ సో దానిపైన ఏదైతే మనకి గుండ్రటి డ్రమ్ ఉంటుందో ఆ డ్రమ్ పైన మనకు ఫింగర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫింగర్స్ నేలను తాకగానే ఆ ఫింగర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ ఫింగర్స్ ఓపెన్ అప్పుడు ఆ ఫింగర్స్ మధ్యలో నుంచి సీడ్ అనేది డ్రాప్ అవుతుంది. సో డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆ ఫింగర్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. సో దానివలన మనకి ఆ మట్టి కూడా కప్పబడుతుంది. సో అలా మనకు ఈ డిబ్లర్ అనేది
చాలా చిన్న రైతులకు చాలా ఉపయోగకరం. ఇది చాలా మంది రైతులు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో దాంతోపాటు మనకు రైతులకు ఉపయోగించే చిన్న చిన్న వీడింగ్ ఎక్కువ ఇంప్లిమెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీల్ హో అవ్వచ్చు, లేకపోతే వీడింగ్ హుక్ అవ్వచ్చు, ఇలాంటి చిన్నపాటి మనకు కోనో వీడర్స్ అవ్వచ్చు. ఇలా మనకు చిన్నవన్నీ కూడా మనకు చిన్న రైతులకి అందుబాటులో ఉన్నాయి. ఓకే, సాధారణంగా సార్ ఈ రైతులు ఈ పరికరాలు ఉపయోగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది? ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు మనకు చూసినట్టయితే ఇప్పుడు మనకు పంట అయిపోయిన తర్వాత, మనకు పనులన్నీ పూర్తయిన తర్వాత చాలామంది రైతులు ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను ఒక చోట వదిలేసి తర్వాత మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం పొలం దున్నినా కానీ, లేదంటే మనకు ఒక పని అయిపోయిన తర్వాత ఆ యంత్ర పరికరాన్ని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా ఏదైతే మనకు దాంట్లో ఉన్న మట్టి కావచ్చు, మనకు ఆ టైన్స్, రోటోవేటర్ టైన్స్ కావచ్చు, కల్టివేటర్ టైన్స్ అవ్వచ్చు, ప్లవ్ అవ్వచ్చు, ఏదైతే మనకి వాటికి మట్టి అంటుకుంటుందో ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసుకుంటూ, ఏదైతే మనకు ఆ వ్యర్థాలు, ఏదైనా పంట వ్యర్థాలు కావచ్చు, లేదా కలుపు వ్యర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తీసేసి సో నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. దానివల్ల మనకు ఈ వ్యవసాయ మనకి యంత్ర పరికరాల పనిముట్లు మనం ఎక్కువ కాలం మనం వినియోగించుకోవచ్చు. మరియు ఏదైనా మనకి ఉపయోగం ఏదైనా రోటరీ దాంట్లో ఉన్న మూవేబుల్ పార్ట్స్ అని అంటారు, వాటికి మనం గ్రీస్ చేసుకున్నట్టయితే ఆ బేరింగ్స్ కావచ్చు, వాటికి మనం ఎప్పుడప్పుడు ఆయిలింగ్ కానీ గ్రీస్ కానీ చేసుకుంటే వాటి యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనం ఎక్కువ యంత్ర పరికరాలను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. మరియు వీటన్నిటిని కూడా మన యంత్ర పరికరాలను ఎండలో పెట్టడం వల్ల కొంచెం మనకి డ్యామేజ్ అయ్యే రస్ట్ పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని కొంచెం మనం ఎక్కడ నీడలో కానీ, లేదంటే ఒక షెడ్ లాంటిది ఏర్పరచుకున్నా కానీ ఆ షెడ్లో పెట్టుకున్నట్టయితే ఈ తురుపు వానకి తడవకుండా, తురుపు పట్టకుండా మనకి ఉంటుంది. ట్రాక్టర్స్, ఈ పవర్ టిల్లర్స్, మినీ ట్రాక్టర్స్ అయితే మనం ఎప్పుడైతే మనం ఈ ఎండాకాలంలో ట్రాక్టర్స్ వీటిని ఎక్కువ వాడడం కాబట్టి వాటిని మనం అదే సమయంలో సర్వీసింగ్ చేయించుకున్నట్టయితే మనం ఆయిల్ చేంజ్ కావచ్చు, లేకపోతే హైడ్రాలిక్ ఏదైనా మనం ఆయిల్ చేంజెస్, ఏదైనా చిన్న రిపేర్స్ ఉన్నట్టు చేయించుకున్నట్టయితే మనం తదుపరి పంటకు వాటిని రెడీగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి టైర్లు అనేవి కూడా మనం ఎక్కువసేపు ఎండలో ఉంచడం వల్ల వాటి యొక్క గాలి అనేది దిగిపోతూ ఉంటుంది. సో అలాంటి సమయంలో మనం కొంచెం టైర్ల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు బ్యాటరీలు కూడా కొన్నిసార్లు డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. ఆ బ్యాటరీస్ కూడా మనం ఎక్కువ వాడకపోయినట్టయితే మనం డిస్కనెక్ట్ చేసి సో పక్కన పెట్టుకుంటే మనం బ్యాటరీ లైఫ్ కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి చిన్న సూచనలు పాటించినట్టయితే ట్రాక్టర్ యొక్క లైఫ్ మనం పెంచుకోవచ్చు, ఇంప్లిమెంట్స్ కూడా మనం ఎక్కువ కాలం కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ అనిల్ సార్, ఫైనల్గా యాంత్రీకరణకు సంబంధించి మన రైతు మిత్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఇప్పుడు ఉన్న ఆధునిక వ్యవసాయంలో మనకి ఈ వ్యవసాయ ట్రాక్టర్తో నడపబడే యంత్రాలతో పాటు మనకు రోబోటిక్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మరియు డ్రోన్స్ కూడా ఈ మధ్య ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఈ డ్రోన్స్ మనం ఈ స్ప్రేయింగ్ కోసము ఎక్కువ వాడుతున్నారు. చాలామంది రైతులు కూడా చాలా ఊళ్ళలో స్ప్రేయింగ్ వాడుతున్నారు. ఎందుకంటే మనకు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మనం మందు పిచికారి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే రోబోటిక్స్ కూడా మనకి ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్లోనే చాలా కంపెనీలు ఈ రోబోటిక్స్ మన వ్యవసాయంలో ఉపయోగించే రోబోటిక్స్ని తయారు చేస్తున్నారు. సో అది కూడా మనకి ఈ వచ్చే కాలంలో మనకి వాటి యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది. సో అందరూ కూడా వ్యవసాయ యాంత్రీకరణ, మనకి వ్యవసాయ యంత్రాలను ఉపయోగించినట్లయితే వారికి ఖర్చు తగ్గుతుంది, మనకి ఉత్పత్తి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వారికి రాబడి పెరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. నిజంగా చాలా క్లియర్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించి చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విన్నారు కదా రైతు మిత్రులారా, ఓవరాల్గా యాంత్రీకరణకు సంబంధించి ఏ పంటల్లో ఎలాంటి యంత్రాలు ఉన్నాయి, ఆ యంత్రాలను ఏ విధంగా వాడాలి, వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ యంత్రాలు వాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, యాంత్రీకరణ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది పంట దిగుబడిని, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి అనిల్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.